ప్రైజ్ లార్డ్. ఈ చిన్న వాగ్దానము కీర్తనలు 68:28. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడంట మనకి బలమును కలుగ నియమించి ఉన్నాడంటండి. దేవుడే మనకి బలమును, ఆయన కృపను అన్నిటినీ కూడా అనుగ్రహించే దేవుడని ఈ దినమున దేవుడు వాగ్దానముతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుకొనిడి. దేవుడే మనకి ఆశ్రయము. అవునండి, దేవుడు మనకి బలమును ఆశ్రయముగాను ఉంటారంటండి. ఆశ్రయ దుర్గముగా ఆయన ఉండి మనకి బలముగా ఉండి ఆయన నడిపిస్తారు. ఆనాడు మోషేకి మరి ఆయనకి సత్తువు తగ్గలేదు 80 ఏళ్ళు అయినప్పటికీ కూడా. ఎందుకని అంటే దేవుడే ఆయనకి తోడై ఉన్నాను అంటూ ఉన్నారు కదా మోషేకి. ప్రభువా, నా వల్ల కాదు అంటే దేవుడు అన్నారు, నేను నీకు తోడుగా ఉంటాను అని. అలాగనే ఈ దినమున దేవుడు మనకి అంటూ ఉన్నారు, మీకు బలమును అనుగ్రహిస్తాను, నా దుర్గములోని మిమ్మల్ని దాచి నా బలముతో మిమ్మల్ని నడిపించుకుంటాను. మనకి ఎలాంటి బలమును అనుగ్రహిస్తారు దేవుడు అంటే ఆరోగ్యకరముగా, అలాగే మన పరిస్థితుల అన్నిటిలో కూడా వ్యతిరేకంగా ఏదైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా బలపరిచి మనలను ఎంతగానో ఆయన యొక్క కృపను బట్టి ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. మన జీవితం అంతటినీ కూడా ఆయనే నడిపిస్తారు. అదే దేవుడు ఈ దినమున వాగ్దానముతో మాట్లాడుతూ ఉన్నారు, నీకు బలమును అనుగ్రహిస్తాను, నా దుర్గములో నిన్ను దాచి ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని నడిపించి మీకు సహాయకుడుగా ఉంటాను అని దేవుడు ఈ దినమున బలపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ జీవితంలో దేవుని యొక్క బలము, ఐశ్వర్యము, ఆనందము మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాను బట్టి అవును నాయన, మాకు బలమును అనుగ్రహించే దేవుడు, మీ దుర్గములో మమ్మల్ని దాచి మా జీవితాంతము కూడా నడిపించే దేవుడు అని మరొకసారి మీరు రుజువుపరుచుకొని మీ వాగ్దానాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదేమన్నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా యేసయ్య, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క పిల్లలని, వారి యొక్క జీవితంలో, కుటుంబంలో, వారి ఆరోగ్యంలో నా ప్రభా, అలాగేనైనా వారు చేయ పనులు, ఉద్యోగంలో అన్నిట్లో మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరచండి నాయన. జాబ్స్ లేని వారు జాబ్స్ తెచ్చండి, జాబ్స్ పోకుండా సహాయం చేయండి. ఎవరికి కరోనా కానీ నాయన, నా తండ్రి, ఎటువంటి వైరస్ నాయన ఎవరికి కూడా రాకుండా సహాయం చేయండి. ప్రతి బిడ్డని భద్రపరచండి నాయన. నా ప్రభా, మరి బోర్డర్స్లో నాయన శాంతికరమైన వాతావరణం ఉండడానికి సహాయం చేయండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్ ప్రయాణం చేస్తుండగా నా ప్రభా సుఖమైన ప్రయాణము నా ప్రభా, అలాగే నాయన యమ్మానికి సురక్షితముగా నాయన చేర్చమని కోరుకుంటున్నాను. బిడ్డలు చదువుకుంటుండగా, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా, ఆన్లైన్లో చదువుకుంటుండగా మీరు తోడుగా ఉండండి. ప్రతి బిడ్డకి మీ యొక్క కృపా కాపుదల, భద్రత అనుగ్రహించి నడిపించమని కోరుకుంటున్నా. ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండనుగాక. ఆమేన్. God bless you.